నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. మెప్మా ఆర్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేయవలసిన సర్వే పెండింగ్ లో ఉంచితే చర్యలు తప్పవు అని 100 రోజుల ప్రణాళిక ప్రతి ఒక్కరూ తెలుసుకొని పనిచేయాలని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దంకి మెప్మా కార్యాలయంలో సోమవారం ఆర్పీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర హాజరయ్యి సర్వీసు ప్రొవైడర్ల సర్వీసు సర్వే గురించి ఆర్పీలతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెప్మా ఆర్పీలకి ఇచ్చిన ఈ శ్రమ ఆన్లైన్ సర్వే చేయవలసి ఉండగా 400 చేశారని, ప్రతి ఆర్పీ తప్పనిసరిగా ఈ శ్రమ సర్వే చేయాలన్నారు. అర్హులందరినీ గుర్తించి గ్రూపులుగా ఏర్పాటు చేసి సకాలంలో రుణాలు ఇప్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఆర్పీలు సర్వే పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా వారి దృష్టికి తీసుకుని రావాలని, ఇచ్చిన పని చేయకపోతే మొహమాటం లేకుండా తొలగిస్తారని కమిషనర్ హెచ్చరించారు. ఏం చేసాము ఇప్పుడు 400 చేసాము. యాక్చువల్గా మన టార్గెట్ 10,000 ఇచ్చారు కలర్ కాదు. మన టార్గెట్ మీరు 400 చేసాం. మన అందరం మీ దగ్గర గ్రూపులు ఎన్ని ఉన్నాయి? 890 అంటే 8,900 మంది ఉన్నారు మీ దగ్గర. 8,900లో అది 8,900లో ఒక 16 నుంచి అది యాక్చువల్గా ఏజ్ ఫ్యాక్టర్ నుంచి 16 నుంచి 59 దాకా. దాన్ని అబౌవ్ 70 ఉండరు, లేకపోతే 16 లోపు అయితే గ్రూప్లో ఉండరు. నాకు తెలిసి అబౌవ్ 70 ఉంటారు. వాళ్ళు 10%, 15% పోయినా 7,000-8,000 మంది మన గ్రూప్లో ఉంటారు. అది ఉపయోగకరం. ప్లస్ ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారు. మన ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉంటారు. అందరినీ రీచ్ చేయకపోదు. కానీ మనం చేసింది 2021లోనేమో 1,200 చేసాం. మొన్న చేసి 440 చేయకుండా 1,240 చేసాము. కాకపోతే 420 మొన్న చేయడం జరిగింది. అది కూడా సెక్రటరీ లెవెల్లో చేయడం జరిగింది. మరి 10,000 మంది మెప్మా సభ్యులు ఉన్న చోట మరి ఇంత తక్కువ రిజిస్ట్రేషన్ జరగడం అనేది మరి కలెక్టర్ గారు అయితే సీరియస్గా చెప్పారు. ఇది మీ మెప్మా పీడీ గారిని కూడా పిలిచి చెప్పడం జరిగింది. ఈ శ్రమ రిజిస్ట్రేషన్ అనేది గ్రూప్ వాళ్ళు అందరి చేత చేయించమని చెప్పారమ్మా. అది మీకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కాకపోతే బట్ నేను అనేది ఏంటంటే ఇది ఒక మంచి బుక్. మీకు అట్లా అనిపించిపోయితే కాదంటలేదు. కానీ దానిలో ఏదన్నా డెత్ జరిగితే 2 lakhs ఇస్తారు. ప్లస్ ఏదన్నా అంగవైకల్యం జరిగిన కూడా 2 lakhs ఇస్తారు. ఏదైనా పాక్షికంగా కాలు పోటు చేయడం వరకు చూస్తే 1 lakh ఇస్తారు. మన వితౌట్ ఎన్ని రూపాయలు కూడా కట్టం. దానిలో డబ్బులు కట్టడం అంటే మనకు బాధ. డబ్బులు కట్టే పని లేదు. మొత్తం డబ్బులు మనకు వాళ్ళు పీడీఆర్ అప్లై చేసుకుంటాము. ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి. చచ్చిపోతే 2 లక్షలు వస్తాయి మామూలుగా యాక్సిడెంట్లో. లేకపోతే ఏదైనా పాక్షికంగా చనిపోయి ఏదైనా కూడా 2 lakhs ప్లస్ కొంచెం డ్యామేజ్ అయితే అక్కడ ఉన్నటువంటి % బట్టి 1 lakh వస్తుంది. ఇందులో కడతామా? కట్టం కదా. మరి మీరు సాయం చేసే మనస్తత్వం ఉండాలి. కానీ ప్రతి వాళ్ళకి ప్రతి గ్రూప్లో చేయొచ్చు. గ్రూప్లో ఉన్న ఫ్యామిలీకి కూడా చేయొచ్చు. నేనైతే మా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎందుకు లేదంటే ఈపీఎఫ్ ఈఎస్ఐ కడతారు కాబట్టి వాళ్ళకి లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయమన్నాను. అట్లాగే 400-500 చేయడం. కాబట్టి మీరు కూడా నేను అనేది ఒకటే, మీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేయించాను. గ్రూప్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పిల్లలకి అది కూడా నేను ఒక టార్గెట్ పెడతాను. మీకు మీరైతే నాకు 5,000 చేయాలి. 5,000, 6,000 ఉంటుంది మీకు టార్గెట్. ఆర్పీఓ అయితే టార్గెట్ ఫిక్స్ చేయండి. పవర్ ఆర్పీఓ అయితే టార్గెట్ ఎంతమంది ఆర్పీఓ ఉన్నారో తీసుకుని 6,000 ఫిక్స్ చేయండి. ఆర్పీఓ అయితే గ్రూప్లో ఎంఐ ఎక్కువ గ్రూప్లోనే ఎంతో ఎంఐ ఎక్కువ టార్గెట్ ఇవ్వండి. ఆధార్ కార్డు తర్వాత వచ్చేటప్పటికి ఓటీపీ లింకుడ్ ఫోన్ నెంబర్ ఓటీపీ తీసుకుని అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా కార్డు జనరేట్ అవుతుంది. ఏ కార్డు అయినా కార్డు మనం డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే చాలు. పిఎంఎస్ వచ్చేసి టోటల్ 1,024 సార్. ఆర్పీకి వచ్చేసి 34 చేయాలి. ఏంటది పిఎంఎస్ సార్. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో ఏం చేసి ఉన్న శ్రీ వింధ్య వాసవి సమేత శ్రీ నగరేశ్వర స్వామివారి దేవస్థానం సప్తమ కళ్యాణ మహోత్సవంలో ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని దేవస్థానం ప్రధాన అర్చకులు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తేదీ సాయంత్రము కలశ స్థాపన, ధ్వజారోహణ
తేదీన ఉదయం 9 గంటలకు చండీ హోమము, రుద్ర హోమము, 12వ తేదీన మాఘ పౌర్ణమి సందర్భంగా అత్యవైభవంగా శివపార్వతుల కళ్యాణము, 12 గంటలకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని శర్మ చెప్పారు. కావున 3 రోజుల పాటు జరిగే పూజా హోమ కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. హోమంలో కూర్చోవాలనుకున్న దంపతులు ముందుగానే దేవాలయంలో వారి పేర్లు నమోదు చేయించుకోవాలని శర్మ తెలియజేశారు. అద్దంకి గ్రామంలో వేయించేటువంటి శ్రీ గంగా వింధ్యావాసిని సమేత నగరేశ్వర స్వామి వారి ఆలయంలో గత 6 సంవత్సరాల నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా మాఘ పౌర్ణానికి త్రయానికి దీక్షా పర్యంతంగా మనం స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో మొదటి రోజు భాగంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖు సాయంకాలం 6 గంటలకి కలశ స్థాపన ధ్వజారోహణంతో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంకాలం 6 గంటలకి 10వ తారీఖు కలశ స్థాపన ధ్వజారోహణం. 11వ తారీఖు మంగళవారం చండీ హోమాలు. విశేషంగా మనం ఈ చండీ హోమాలు నిర్వహిస్తున్నాం గత 6 సంవత్సరాల నుంచి కూడా. మనం చండీ హోమాలకి విజయవాడ నుంచి తడవ యాజ్ఞికుల్ని తెప్పిస్తున్నాం. ఒక 25 మంది 30 మంది దాతలని కూర్చోబెట్టి ఒక 8 హోమగుండాలు పెట్టి అందులో దాతలు మామూలుగా సామూహికంగా అంటే ఒకే చోట ఒక హోమగుండం పెట్టి అందరూ కూర్చుంటారు. అలా కాకుండా ఇక్కడ మనం ప్రతి హోమగుండం దగ్గర కూడా ఒక 3 ఈ ఉభయదాతలు కూర్చోబెట్టి వారి చేత ద్రవ్యాలన్నీ కూడా వేయిస్తూ ఈ హోమాన్ని నిర్వహిస్తూ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. 11వ తారీఖు ఉదయం 8 గంటలకంతా కూడా విశేషంగా ఈ చండీ హోమాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. ఆ రోజు సాయంకాలం 6 గంటలకి స్వామివారికి ఎదుర్కోడ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అలాగే 12వ తారీఖు బుధవారం మాఘ పౌర్ణమి. విశేషంగా ఈ మాఘ పౌర్ణమి పురస్కరించుకొని మనం స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుకొని ఆ రోజు అందరికీ కూడా అన్నప్రసాదన వితరణ జరుగుతుంది. అలాగే మరుసటి రోజు స్వామివారి యొక్క కళ్యాణమూర్తులని ఊరేగింపుగా గ్రామోత్సవం చేస్తాం. విశేషంగా ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు అందరూ కూడా విచ్చేసి మన 1000 స్తంభాల దేవాలయంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. అలాగే చండీ హోమాలకి అత్యంత తక్కువ మందినే మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా చండీ హోమంలో పాల్గొనే వాళ్ళు ఉంటే ముందుగా 2 రోజులు ముందుగా మాకు ఈ పేర్లు ఏమైనా ఇచ్చే పని అయితే చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మాజీ సైనిక ఉద్యోగి ప్రజాసేవకుడు అయిన పంతంగి జ్యోతయ్య అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ బెంగళూరులోని వైద్యశాలలో సోమవారం మృతి చెందారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని అద్దెకి తీసుకుని రానున్నారు. జ్యోతయ్య ఆర్మీలో రిటైర్డ్ అయ్యి తర్వాత తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి పేదల మధ్యలో ఉండిపోయారు. గత 2 సంవత్సరాల నుంచి అనారోగ్యం కారణంగా సేవా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జ్యోతయ్య మరణ వార్త తెలుసుకున్న కొందరు అద్దెకిలో మంచి ప్రజాసేవకుడిని కోల్పోయారని తెలిపారు. పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రోటరీ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు చప్పిడి వీరయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని వేలమూరిపాడు రోడ్డులో పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ప్రక్కన రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మినీ పార్కులో సోమవారం 33 రకాల పువ్వుల పండ్ల మొక్కలను రోటరీ సభ్యులు నాగయ్య ఆర్థిక సౌజన్యంతో నాటారు. ప్రతి ఒక్కరూ పర్యావరణం పరిరక్షణ కోసం కృషి చేయాలని వీరయ్య తెలిపారు. పట్టుకోండి కూర్చో, పిల్లల పక్కన కూర్చో. నువ్వే దానికి కర్త కర్మక్రియ ఉండండి. వాడు రాని రాను నుంచో. ఓకే
వివోఏల దగ్గర స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలు, మండల సమైక్య వివరాలు తప్పనిసరిగా ఉండాలని, ఇక నుంచి వివోఏలకు వేతనాల కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇవ్వటం జరుగుతుందని అద్దంకి వెలుగు ఏపీఎం కోటేశ్వరరావు అన్నారు. అద్దంకి మండల వెలుగు కార్యాలయంలో సోమవారం అద్దంకి, కొరిసపాడు, సంతమాగులూరు మండలాల పరిధిలో ఉన్న వివోఏలకు లోకయిస్ పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ లోకయిస్ యాప్ లో భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ వివరాలు అందులో నమోదు చేసి ఉంటుందని, శిక్షణలో లోకయిస్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకొని గ్రూప్ సభ్యుల వివరాలు అందులో నమోదు చేయాలన్నారు. 2005లో లోకయిస్ యాప్ అనేది ప్రారంభించగా కొన్ని రాష్ట్రాల్లో సర్వే పూర్తి చేశారని, ఏపీలో ప్రస్తుతం సర్వే ప్రారంభించడం జరిగిందన్నారు. పైబడింది. ఈ 2 సంవత్సరాలు పైబడినప్పుడు మనం సగమే ఎలా తెలుసుకోవాలా? లో ఓఎస్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎన్ఆర్ఎల్ ద్వారా ఏర్పడినటువంటి ఒక యాప్. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క సంఘంలో ఉండే ప్రతి ఒక్క మహిళ వివరాలు కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉండే భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సభ్యులు, అందరి వివరాలు కూడా ఒకే లాగిన్లోకి వచ్చే ఒక పెద్ద యాప్ ఏదప్ప అంటే లోకోఎస్. సెంట్రల్ భాషలో లోక్ అంటే మన తెలుగులో ప్రజలే, హిందీలో లోక్ అంటే లోగ్, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, లోగों के साथ ऑपरेटिंग करने वाले सिस्टम को लोकोएस అంటారు. అంటే ప్రజల చేతనే అంటే ఆపరేట్ చేయించే ఒక సిస్టమే లోకోఎస్. అంటే మన సంస్థల్ని మనమే ఆపరేట్ చేసుకుని ఏ ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానవసరం లేదు. మనము ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్ పని చేసేకి వస్తారు సిస్టమ్ని, వాళ్ళు ఏమడుగుతాం, మనము కంప్యూటర్ నేర్చుకున్నారా, టాలీ వచ్చా, అది ఇది అడుగుతాం. కానీ మనము ఏమని అడిగారా? అందుకోసమే మన వివోఏలు కానీ మన సంస్థలు కానీ అకౌంటెంట్స్ కానీ ఎవరికైనా కానీ మన సంస్థల్ని జరిగే కార్యకలాపాలు, సభ్యుల వివరాలు, వాళ్ళ కుటుంబ వివరాలు, వాళ్ళ లావాదేవీలు అన్నీ కూడా మనమే ఆపరేటింగ్ చేయాలి. ప్రజలే దాన్ని ఆపరేటింగ్ చేస్తాం కాబట్టి దీన్ని లోకోఎస్ అన్నారు. ఏమన్నారు? ఎస్. ఈ లోకోఎస్ యాప్లోనే మనము ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఈ 2022లో ఈ లోకోఎస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఇతర రాష్ట్రాలు ఆల్రెడీ ట్రాన్సాక్షన్కి వెళ్ళిపోయింది. మనం ప్రస్తుతం ఎస్ఐజి ప్రొఫైలింగ్ నుంచి తీసుకుంటాం. చేసామా లేదా? ఎస్ఐజి ప్రొఫైల్ చేసినప్పుడు ఎన్ని రకాల ప్రొఫైలింగ్ చేశారు మీరు? అమ్మ మాట్లాడాలా? ఎన్ని రకాలు? ఐకాన్స్ అడగలే నేను, పైన ఐకాన్స్ అడగలే. ఎస్ఐజి ప్రొఫైల్ చేసేటప్పుడు ఎన్ని రకాల ప్రొఫైలింగ్ చేయాల్సి వచ్చింది మీకు? పూర్తి స్థాయిలో మన వివోఏలకి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎస్ఎన్జీలతో పనిచేసేది గ్రామ సంఘం సహాయకులే కాబట్టి వీటికి సంబంధించి పూర్తి అవగాహన ఉంటేనే మీరు ఈ లోకోస్ యాప్లో పూర్తి స్థాయిలో ఎస్ఎన్జీ సమాచారం కానివ్వండి, గ్రామ సంఘం సమాచారం కానివ్వండి, పూర్తిగా మనం ఆ యాప్లో చేయడానికి వీలుంటుంది. వివోఏకి డౌట్ ఉంటే ఇక అక్కడ ఏం చేయలేము, ఆ మండలం పూర్తి స్థాయిలో కనబడిపోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఎస్ఎన్జీ ప్రొఫైల్స్ అనేది దాదాపు 90% చేస్తున్నారు. ఇంకా కొంతమందికి డౌట్లు ఉన్నాయి, అవి కూడా ఇక్కడ మీకున్న డౌట్లు కనుక 1 by 1 అడిగితే ఈ ట్రైనింగ్ జరిగే సమయంలో మన సిఆర్పిస్ ఉన్నారు, స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నివృత్తి చేయడం జరుగుతుంది. వివో ప్రొఫైల్ అనేది దాదాపు చాలామంది స్టార్ట్ చేయలేదు ఇప్పటికీ. కాబట్టి అది ఎలా చేయాలనేది కూడా మొదటి నుంచి పూర్తి స్థాయిలో మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పేవి, ఈ సెక్షన్లో చెప్పే ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. మీకున్న డౌట్లు కూడా నోట్ చేసుకోండి. 1 by 1 అడిగి తెలుసుకొని పూర్తి అవగాహనతో ఎక్కడి నుంచి వెళ్ళాలి అనే దానికోసం ఈ శిక్షణ ఒకరోజు పెట్టారు. మనకి అద్దంకి మండలం, కొరిసపాడు మండలం, సంతమాగులూరు, ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి వివోఎస్ని ఈరోజు మనం పిలిపించిన ఉద్దేశం అది. కాబట్టి వివో ప్రొఫైల్స్ అనేది చాలా ప్రధానంగా మనం చేయాలి. అది చేసిన తర్వాతనే మండల సమాఖ్యకి సంబంధించిన ప్రొఫైల్ అనేది చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో అందరూ అటెన్షన్గా ఉండి నేర్చుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఎల్ఎంకి సంబంధించి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఎన్ఆర్ఎల్ఎం నుంచి మనకి ఫండ్స్ వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మనకి వచ్చేటువంటి ట్రైనింగ్స్ కావచ్చు, ప్రతి ఫండ్ విఓఎస్ జీతాలు కూడా ఎన్ఆర్ఎల్ఎం ఫండ్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఆ బడ్జెట్ను ఉపయోగించుకొని చేస్తున్నాం. కాబట్టి
అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతి వర్క్ కూడా ఎలా లోగోస్ యాప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ ప్రతిదీ కూడా మనం 100% చేయగలిగితేనే మనం దీనికి సంబంధించి మన బడ్జెట్ రావడం జరుగుతుంది. ఎక్కడైనా మనం ఈ యాప్స్లో మనం సరిగా చేయలేకపోతే వచ్చిన ఫండ్స్ కూడా వెనక్కి పోయే ప్రమాదం ఉంది. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.